ఇన్‌స్టా ఓపెన్ చేస్తే చాలండి బాబు. ఒక మీమ్ అయితే ట్రెండింగ్ అవుతుంది. ఓడియమ్మ బంటి అనేది. ఎలుగుబంటి వాళ్ళ ఊర్లోకొచ్చినప్పుడు ఇంకా ఆయన వీడియో తీసుకుంటా ఓడియమ్మ బంటే, బంటి వచ్చింది అట్లా మాట్లాడుతూ ఉంటారు. అసలు దాని మీద అయితే డీజే సాంగ్ గూడా వచ్చేసిందనమాట. నేనైతే ఫుల్లు నవ్వుకున్నా. సో, అలా అన్న వ్యక్తి ఫేస్ రివీల్ చేస్తే బావుండేది. అసలు ఆయన ఎలా ఉంటారో చూడాలని ఆతృతగా ఉంది. అసలు వాయిస్ అయితే ఫుల్లు కామెడీగా, ఫన్నీగా ఉంది. ఇంతకి మీరు ఆ మీమ్ చూసారా? చూస్తే చూసామని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఇంకొకటి రత్తపింజరి అది బుస కొడుతుందిరో అది కూడా ఫన్నీగా భలే ట్రెండింగ్ అవుతున్నాయి ఈ మధ్య. ఇంకా పిల్లలైతే స్కూల్ దగ్గర నుంచి తీసుకొనొచ్చి రెడీ చేశాక, అలాగే ఇంకా ట్యూషన్ కూడా పంపించేసి ఇంట్లో పనంతా చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉతికిన బట్టలైతే చక్కగా మడతలేస్తున్నా. సో, మొన్న వాళ్ళ డ్యాడీ బర్త్‌డే రోజు ఏసుకున్నారు కదా! కొత్త డ్రెస్‌లు అవైతే ఇక్కడ బయట ఎక్కడ పెట్టను. బీరువాలో పెట్టేస్తాను. పిల్లలకి సెపరేట్‌గా ఒక ర్యాక్, నాకు సెపరేట్‌గా ఒక బీరువానే ఉంది. సో, మొత్తానికైతే వాళ్ళ డ్యాడీకే లేదు. మేము చక్కగా ఇల్లు మంచిగా పెద్దగా కట్టుకున్న తర్వాత చక్కగా కబోర్డ్స్ అని అవని ఇవని మంచిగా పెట్టుకోవాలని ఒక ఆశ అనమాట. సో, ఇప్పటికి మనం అడ్జస్ట్ అయిపోదాం అనేసి ఇంకా మా హస్బెండే ఇంకా మా కోసం సాక్రిఫైస్ చేస్తున్నారు తన ర్యాక్స్‌ని మొత్తం. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో పనంతా చేసేసుకొని పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చే తర్వాత ఇంక నేను రెడీగా ఉండాలి. వాళ్ళకి తినిపించుకోవాలి. అలాగే వాళ్ళతో కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసి ఇంకా నేను వాళ్ళని బొబ్బపెట్టాలి. చాలా ఎర్లీగా బొబ్బపెట్టడానికి ట్రై చేస్తున్నా. ఎందుకంటే ఎర్లీగా లెగట్లేదు పిల్లలు. 8:30కి అలా లేస్తున్నారు. అసలే స్కూలు 8:45 లోపు అక్కడికి ఉండాలి. అసలు ఎంత పేచీ పెడుతున్నారంటే మా హస్బెండ్ లేకపోతే నా పని ఏమైతుందో కూడా అర్థం కావట్లే. నేనేమో ఇటు ఇంట్లో పని చేసుకుంటున్నాను. ఎవరి పనులు వాళ్ళకుంటాయి కదా! ఇంకా పిల్లల కోసమే ప్రత్యేకంగా ఒక పర్సన్ ఉండాలి. సో, అందువల్ల వాళ్ళని కొంచెం